సో ఇప్పుడు మనము బిల్ వైజ్ డీటెయిల్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం అది చేయాలంటే ఒక కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. సో కంపెనీ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం కంపెనీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, బిల్ వైజ్ చేస్తున్నాం కాబట్టి నేను బిల్ వైజ్ ప్రాబ్లం 1 అని రాసుకుంటున్న కంపెనీ నేమ్. మీరు కూడా ఏదో ఒక కంపెనీ నేమ్ ఇచ్చుకోండి. సో ఇలా కంపెనీ నేమ్ ఇచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఏం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకుంటూ ఎస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే మెయింటైన్ అకౌంట్స్ ఇంకా బిల్ వైజ్ ఎంట్రీ రెండు ఎస్ చేయాలి. ఇన్వెంటరీ కూడా ఎస్ చేసుకోండి. నెక్స్ట్ ఏముంది, మనకి ఇక్కడ ట్యాక్సేషన్ దగ్గర నో చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ యాక్సెస్ కింద కూడా నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని డైరెక్ట్గా యాక్సెప్ట్ ఎస్ చేసుకోవాలి. ఇలా కంపెనీ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకి బిల్ వైజ్ 1 అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసాం కదా. సో అది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, క్రియేట్ ఆప్షన్లోకి వెళ్ళి లెడ్జర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు లైన్గా లెడ్జర్స్ అనేటివి క్రియేట్ చేయాలి. సో ఏమేమి లెడ్జర్స్ క్రియేట్ చేయాలని డౌట్ రావచ్చు. నేను ఏదైతే వీడియోలో మీకు ఎండింగ్లో క్వశ్చన్లో ఆన్సర్ పెడతానో సో ఆన్సర్లో జనరల్ ఎంట్రీస్ ఉంటాయి కదా, డెబిట్ క్రెడిట్లు ఏవైతే ఉన్నాయో అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఒకసారి క్రియేట్ చేసిన లెడ్జర్ మళ్ళీ క్రియేట్ చేయకూడదు అనమాట. సో అలా చేసుకుంటూ ఎన్ని ఎంట్రీస్ ఉంటే అన్ని లెడ్జర్స్ అనేటివి క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ పర్చేజ్ ఉంది, పర్చేజ్ అకౌంట్ రాసుకుంటున్నా, డైరెక్ట్గా సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏముంది, మనకి రాజా ఉన్నారు. సో రాజా దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తే అతను సప్లయర్ అవుతాడు, అతను సన్రీ క్రెడిటార్ అవుతాడు కదా. సో సన్రీ క్రెడిటార్ తీసుకుంటున్నా, డైరెక్ట్గా సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏముంది, మనకి పర్చేస్ అయిపోయింది, రాజా అయిపోయింది, హరి ఉన్నారు. సో హరి దగ్గర నుంచి కూడా పర్చేస్ చేస్తున్నాం, సన్రీ క్రెడిటారే అవుతారు, డైరెక్ట్గా సేవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏముంది, మనకి పర్చేసెస్ అయిపోయింది, హరి అయిపోయినారు, రాజేష్ ఉన్నారు. సో రాజేష్కి మనం సేల్స్ చేస్తున్నాం. సో రాజేష్ మనకి కస్టమర్. సో కస్టమర్ ఏమవుతారు, సన్రీ డెటార్ అవుతారు. సో సన్రీ డెటార్ తీసుకుంటున్నా, డైరెక్ట్గా సేవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఉంది. సో సేల్స్ ఏం చేయాలి, సేల్స్ అకౌంట్ అండర్లో తీసుకోవాలి, డైరెక్ట్గా సేవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, మనకి గోవింద అనే నేమ్ ఉంది. సో అది రాసుకున్న తర్వాత ఈయన మనకి ఏమవుతున్నారు, కస్టమర్ అవుతున్నారు, అంటే సన్రీ డెటార్ రాసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, మనకి బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ అకౌంట్లో మనకి క్వశ్చన్లో ఏముంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్, 10,000 రూపీస్ ఉంది. సో ఆ 10,000 రూపీస్ ఇక్కడ ఇచ్చుకోవాలి. మిగతా అన్నిటికి ఇవ్వలేదా, దీనికి ఎందుకు ఇస్తున్నారంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్న వాటికి మాత్రం లెడ్జర్స్లో అమౌంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో బ్యాంక్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరున్నారు, ఇంకా బ్యాంక్ అయిపోయింది, రాజా అయిపోయినారు, రాజేష్ అయిపోయిండు, గోవింద అయిపోయినరు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, పర్చేజ్ అకౌంట్ అయిపోయింది, సేల్స్ అకౌంట్ అయిపోయింది. సో అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి క్యాష్ది కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఆల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి లెడ్జర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ క్యాష్లో మనం ఏం చేయాలి, అమౌంట్ని రాసుకోవాలి. ఎంత ఇచ్చినారు, 50,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినారు. సో క్యాష్ లెడ్జర్ ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ చేయొద్దు, అది ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ దాన్ని ఆల్టర్ అనేది చేసుకోవాలి. సో 50,000 రూపీస్ సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఏం చేయాలంటే మనం వోచర్స్లోకి వెళ్ళాలి. వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ పర్చేజ్ ఎంట్రీ ఉంది మనకి లెడ్జర్స్లో. సో పర్చేజ్ మనకి ఏ వోచర్లో వస్తుంది, F9లో వస్తుంది. సో F9లో రాసేటప్పుడు అక్కడ ఏమైనా ఐటమ్స్ మెన్షన్ చేస్తేనే దాన్ని ఐటమ్ ఇన్వాయిస్లో వేయాలి, లేదంటే మనం ఎందులో వేస్తాం, యాజ్ వోచర్లో వేస్తాం. సో Ctrl+H అనేది ప్రెస్ చేసుకొని యాజ్ వోచర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ ఏముంది, మనకి పర్చేస్ టు రాజా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ క్రెడిట్ అడుగుతుంది కాబట్టి నేను రాజా అని రాస్తున్నా. రాసిన తర్వాత అమౌంట్ ఎంత, 5,000 రూపీస్. సో 5,000 రూపీస్ రాసుకోండి. రాసాక నెక్స్ట్ ఇతను న్యూ రిఫరెన్స్ అనమాట. సో ఇవన్నీ నేను ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను కదా, అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఇంకా ఇక్కడ నేమ్ దగ్గర ఏం రాస్తారంటే మనకి ఏదైతే బిల్ నంబర్ ఉందో దాన్ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసినాక డ్యూ డేట్స్ అంటే ఏంటి, ఎన్ని డేస్లో మనం అతనికి పే చేయాలి అమౌంట్, 15 డేస్లో పే చేయాలి. సో ఇప్పుడు మనం ముందు April 1 కాబట్టి 15 డేస్ తర్వాత అంటే 16th ఏప్రిల్కి మనము ముందు పే చేయాలన్నమాట. సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, మనకి డెబిట్. సో పర్చేజెస్ని తీసుకోవాలి. ఏమైనా ఐటమ్ నేమ్ ఇచ్చిండ్రా, క్వశ్చన్లో ఇవ్వలేదు, డైరెక్ట్గా నేను ఎంటర్ చేసేస్తున్నా. మీరు ఇంకొకటి ఏం చేయాలంటే ఇక్కడ మనకి F12 ఆప్షన్లోకి వెళ్ళండి. F12లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, షో బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ఎస్ చేసుకుంటేనే మీకు బిల్ నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి. సో కంపల్సరీగా మీరు ఎస్ అనేది చేసుకోండి. అది నెక్స్ట్ ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, మనకి పర్చేజెస్ టు రాజా. సో ఇది కూడా మనకి సేమ్ పర్చేజ్ వోచరే. ఇక్కడ ఐటమ్ నేమ్స్ ఇచ్చినారు, మీకు కావాలంటే ఐటమ్ ఇన్వాయిస్లో వేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. సో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనకి క్రెడిట్లో రాజా ఉన్నారు.
సో ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే బిల్ నెంబర్ డిఫరెంట్ ఉంది. సో సేమ్ నేమ్తో ఉన్న పర్సన్ అన్న అయి ఉండొచ్చు, లేదంటే ఒకటే నేమ్ ఉండి ఇద్దరు పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళన్న అయి ఉండొచ్చు, లేదంటే ఇతనే వేరే ఏదైనా గూడ్స్ పర్చేస్ చేస్తూ ఉండొచ్చు మనమే అతని దగ్గర నుంచి. ఒక సప్లయరే 2 టైమ్స్ వేరే గూడ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు కదా. సో బిల్ నెంబర్ వేరుంది కాబట్టి 2 ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. సో 225 అనేది మనకి అమౌంట్. న్యూ రిఫరెన్స్ ఎందుకంటే బిల్ నెంబర్ అనేది 5050 డిఫరెంట్ ఉంది. ఇప్పుడు దాకా ఏముండే మనకి పిఈ 500 అని ఉండే. సో ఇది కూడా 15 డ్యూ డేట్స్ అనమాట. అంటే 15 డేస్ తర్వాత వరకు మనం పే చేసేయాలి. 15 డేస్ వరకు పర్చేజెస్ అనేది మనం డెబిట్ చేసుకుంటున్నాం. చేసిన తర్వాత ఏం చేసుకోవాలి, ఇక్కడ మనకి ఐటమ్స్ మెన్షన్ చేశారు క్వశ్చన్లో మనం చూసినట్టయితే. సో పర్చేజెస్ మీద ఎంటర్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్ అని వస్తుంది. మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే స్టాక్ ఐటమ్స్లో మనం క్రియేషన్ చూసాం కదా ఎలా చేయాలో, అక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పెన్స్ అని ఉంది మనకి, పెన్స్ నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఎన్ని యూనిట్స్ క్రియేట్ చేసుకోవాలి, పెన్స్ ఎలా ఉంటాయి మనకి నంబర్స్లో ఉంటాయి కదా. సో నంబర్స్ని క్రియేట్ చేస్తున్నా, డైరెక్ట్గా సేవ్ చేస్తున్నా. క్వాంటిటీ ఎంత ఇచ్చినారు మనకి ఇక్కడ బుక్లో, 5 ఇచ్చినారు 20 రూపీస్, 5 ఇచ్చినారు 5 రూపీస్ అని ఇచ్చినారు. సో 5 రూపీస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి నోట్ బుక్స్ ఉంది. సో క్రియేట్ చేసుకోవాలి, అది కూడా నోట్ బుక్స్ని క్రియేట్ చేసుకొని యూనిట్స్లో ఏమి ఇస్తాం, నంబర్స్ ఇస్తాం, ఇచ్చి డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. ఎంత ఇచ్చినారు మనకి 10 నోట్ బుక్స్ 20 రూపీస్ అని ఇచ్చినారు. సో 10 నోట్ బుక్స్ 20 రూపీస్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఐటమ్స్ నేమ్స్ ఇచ్చేసాం కదా, డైరెక్ట్గా ఎంటర్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ సేమ్ F9లోనే అంటే పర్చేజ్లోనే ఎవరు, హరి అనే పర్సన్. సో ఇక్కడ మనకి క్రెడిట్లో ఏం రాసుకోవాలి, హరి అని రాసుకోవాలి. అమౌంట్ ఎంత 3000 రూపీస్. సో హరి అని రాసుకున్నాను, 3000 రూపీస్ అతని దగ్గర అకౌంట్లో రాయాలి. రాసిన తర్వాత అయితే ఆన్ అకౌంట్, బిల్ నెంబర్ ఏం ఇవ్వకపోతే ఆన్ అకౌంట్లో వేసుకుంటాము. డెబిట్ ఏమవుతుంది, పర్చేజ్ అవుతుంది. సో ఐటమ్స్ ఏం మెన్షన్ చేయలేదు కదా, ఎంటర్ ప్రెస్ చేసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏముంది మనకి సేమ్ F5. సో F5లో ఇప్పుడు మనము రాజాకి పేమెంట్ చేస్తున్నాం అనమాట. అంటే మనం పర్చేస్ చేస్తాం కదా గూడ్స్, పిఈ 500 అనే బిల్. సో అది ఇక్కడ మనము క్లియర్ చేస్తున్నాము. సో నేనేం చెప్పినా, ఆల్రెడీ న్యూ రిఫరెన్స్ ఉన్న ఏదైనా బిల్ ఇప్పుడు క్లియర్ చేస్తే దాన్ని ఏం తీసుకోవాలని చెప్పిన ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు అగేన్స్ట్లో తీసుకోవాలి. సో ఎలా తీసుకుంటారో ఇప్పుడు నేను చెప్తాను. పేమెంట్ కదా, సో పేమెంట్లోకి వెళ్ళి ఫస్ట్ డెబిట్లో మనకి ఎవరు ఉన్నారు, రాజా ఉన్నారు. సో రాజాని తీసుకుంటున్నాను నేను. తీసుకున్న తర్వాత అమౌంట్ ఎంత మనకి 5000 రూపీస్ తీసుకొని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ అగేన్స్ట్ రిఫరెన్స్ అని చూపిస్తుంది కదా, సో అగేన్స్ట్ రిఫరెన్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంత మనకి పిఈ 500. సో పిఈ 500. సో మీరు ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎనేబుల్ ఉందా డిజేబుల్ ఉందా చూసుకోండి. ఎందుకంటే మనం బిల్ ఇక్కడ ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తే బిల్ నెంబర్ వచ్చేసేయాలి. షో బిల్ వైజ్ సెలెక్షన్ అనేది ఉంది, నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నా. అంతే, ఇవన్నీ ఇలానే చేసి ఇంకా డైరెక్ట్గా సేవ్ చేస్తున్నా. సో ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. 1 మినిట్ చెక్ చేద్దాము. మీరు చేసిన ఎంట్రీస్ అన్నీ ఏమి వెళ్ళవు, ఒకవేళ ఆఫ్ అయినా సరే అవి అలానే ఉంటాయి. మనం ఏమని క్రియేట్ చేసాము, బిల్ వైజ్ 1 అనేది క్రియేట్ చేసాము కదా. సో సెలెక్ట్ చేసుకోండి కంపెనీని, చెక్ చేసుకుందాం మనం క్రియేట్ చేసిన ఓచర్స్ ఉన్నాయని చెప్పి. చూడండి 3 ఓచర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం క్రియేట్ చేసిన 5000ది, 225ది, ఇంకా 3000ది. పేమెంట్ది ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఓచర్స్ ఇంకా పేమెంట్ మనం ఎంటర్ చేయలేదు. సో డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి పేమెంట్లోనే ఉన్నాము. ఏంది ఫస్ట్ మనకి డెబిట్లో రాజా. సో రాజాని తీసుకుంటున్నా. అమౌంట్ ఎంత మనకి 5000 రూపీస్. F12. Show list of bill selection.
ఇక్కడ రాజన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అమౌంట్ ఎంత మనకి 5000 రూపీస్. సో 5000 రూపీస్ రాసుకున్నాను, అగేన్స్ట్ రిఫరెన్స్ అనమాట. సో బిల్ నెంబర్ ఏంటిది మనకి ఇక్కడ PE 500. సో ఇక్కడ ఇది యాక్చువల్గా డిఫాల్ట్గా చూపించాలి, బట్ ఇక్కడ ఎందుకో రావట్లేదు, ఏం ఫాల్టో చూద్దాము. సో 500, డ్యూ డేట్స్ ఏం లేవు, క్లియర్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి క్రెడిట్. సో క్రెడిట్లో మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. క్యాష్ రాసుకొని 5000 రూపీస్ డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది మనకి ఇంకొక ఎంట్రీ, సేమ్ పేమెంటే, బట్ హరి ఆన్ అకౌంట్ కదంటే బిల్ నెంబర్ లేదు. సో ఫస్ట్ ఏమొస్తుంది, డెబిట్లో హరి వస్తాడు, అమౌంట్ ఎంత 2000 రూపీస్ రాసుకున్న తర్వాత క్రెడిట్ అగేన్స్ట్ రిఫరెన్స్, ఇతంది కూడా అగేన్స్ట్ కదా, ఆన్ అకౌంట్, ఎందుకంటే ఇతని దగ్గర బిల్ నెంబర్ లేదు కదా. సో బిల్ నెంబర్ లేకపోతే మనం ఎందులో వేస్తాము, ఆన్ అకౌంట్లో వేస్తాము. క్యాష్ వేసుకోవాలి, తర్వాత డైరెక్ట్గా సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ F5, మళ్ళీ పేమెంట్ వచ్చరే. ఇదేవరు, హరి పే చేస్తున్నాడు అనమాట, అడ్వాన్స్ పే చేస్తున్నాడు. సో ఫస్ట్ డెబిట్లో ఎవరు వస్తారు, హరి వస్తారు. సో హరిని రాసుకొని అమౌంట్ ఎంత 3000 రూపీస్ రాశాక ఇది మనకి ఏమొస్తుంది, అడ్వాన్స్ ఇస్తున్నారు అతను, క్వశ్చన్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. సో అడ్వాన్స్, బిల్ నెంబర్ ఏమో X20, ఎన్ని డ్యూ డేట్స్ 20 డ్యూ డేట్స్ రాసుకొని డైరెక్ట్గా మనం ఏం చేసుకోవాలి, క్యాష్ అనే ఆప్షన్ ఉంది కదా, సో క్యాష్ వేసుకొని 3000 రూపీస్ సేవ్ చేసుకోవాలి. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ F9, మళ్ళీ F9లోకి వెళ్ళాలి. పర్చేస్ వోచర్, ఐటమ్ నేమ్స్ ఏమైనా మెన్షన్ చేసిరా చెక్ చేసుకోండి, ఏం మెన్షన్ చేయలేదు. సో కంట్రోల్ Hలోకి వెళ్ళి యాజ్ వోచర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి క్రెడిట్ అడుగుతుంది. సో క్రెడిట్లో హరి ఉన్నారు, సో హరిని తీసుకోండి. హరిని తీసుకున్న తర్వాత అమౌంట్ ఎంత మనకి 3000 రూపీస్ రాసుకొని ఇది మనకి ఏ రిఫరెన్స్, అగేన్స్ట్ రిఫరెన్స్. సో అగేన్స్ట్ రిఫరెన్స్ రాసుకొని బిల్ నెంబర్ ఎంత X20. సో X20 డెబిట్లో పర్చేసెస్ సేమ్, ఏం క్వాంటిటీ ఐటమ్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా 3000 రూపీస్ సేవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏముంది మనకి 8th వన్ రాజేష్ 2 సేల్స్ ఉంది. సో F8 వోచర్, F8లోకి వెళ్ళండి. ఐటమ్స్ ఏమి ఇవ్వలేదు, కంట్రోల్ H చేసుకొని యాజ్ వోచర్ తీసుకోండి. యాజ్ వోచర్ తీసుకున్నాక ఇక్కడ ఫస్ట్ డెబిట్లో ఎవరు వస్తున్నారు, రాజేష్ వస్తున్నారు. సో రాజేష్ని రాసుకోవాలి. రాసిన తర్వాత అమౌంట్ ఎంత ఉంది మనకి రాజేష్లో 8000 రూపీస్ ఉంది. సో 8000 రూపీస్ రాసుకోవాలి. న్యూ రిఫరెన్స్ అనమాట, కొత్త పర్సన్ కదా. సో న్యూ రిఫరెన్స్, బిల్ నెంబర్ ఎంత ఇచ్చినారు 205, 20 డేస్ వేసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. క్రెడిట్లో మనకి ఏముంది, సేల్స్ అనేది ఉంది. సో సేల్స్ తీసుకుంటున్న, ఐటమ్ ఏం మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏముంది మళ్ళీ F8లోనే డైరెక్ట్గా ఏం రాయమంటున్నారు మనకి, గోవిందా 2 సేల్స్ అంట, బిల్ నెంబర్ ఏమి ఇవ్వలేదు. సో బిల్ నెంబర్ ఏమి ఇవ్వకపోతే మనం ఎందులో వేస్తాము, ఆన్ అకౌంట్లో వేస్తాము. సో గోవిందా ఎంత అమౌంట్ 6000 రూపీస్. సో 6000 రూపీస్ అనే అమౌంట్ రాసుకోండి. ఇక్కడ ఆన్ అకౌంట్, బిల్ నెంబర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా క్రెడిట్లో ఏం రాస్తున్నాం, సేల్స్, డైరెక్ట్గా 6000 సేవ్. నెక్స్ట్ ఏముంది మనకి రిసిప్ట్ వోచర్, రిసీవ్ చేసుకుంటున్నాం. మనం కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ క్రెడిట్లో ఎవరున్నారు మనకి, రాజేష్ పే చేస్తున్నాడు కాబట్టి రాజేష్ ఉన్నారు. అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, 8000 రూపీస్ పే చేస్తున్నారు. అగేన్స్ట్ రిఫరెన్స్, బిల్ నెంబర్ ఎంత 205. యాక్చువల్ ఇక్కడ నేమ్ దగ్గర బిల్ నెంబర్ డిఫాల్ట్గా చూపించాలి అది, బట్ ఎందుకో సపోర్ట్ చేస్తలేదు సిస్టమ్, అందుకే నేను డైరెక్ట్గా ఎంటర్ చేసేస్తున్నా. డెబిట్లో మనకి ఏముంది, బ్యాంక్ ఉంది. సో బ్యాంక్ రాసేసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి ఎంట్రీ F6, రిసిప్ట్ వచ్చరే, క్యాష్ టు గోవిందా. సో ఫస్ట్ క్రెడిట్లో ఎవరున్నారు మనకి, గోవిందా ఉన్నారు. అమౌంట్ ఎంత 4500 రూపీస్. తర్వాత ఆన్ అకౌంట్, ఇతని బిల్ నెంబర్ ఏం లేదు, 4500 రూపీస్. డెబిట్లో ఏమొస్తుంది మనకి, క్యాష్ వస్తుంది. రాసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది మనకి F6 ఉంది. సో F6 అంటే రిసిప్ట్ వోచర్. సో రిసిప్ట్ వోచర్లో ఎంట్రీ ఏముంది మనకి, క్రెడిట్లో గోవిందా ఉన్నారు. అమౌంట్ ఎంత 4000 రూపీస్. 4000 రూపీస్ రాసుకున్న తర్వాత అడ్వాన్స్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, అడ్వాన్స్ అవుతుంది 500. డ్యూ డేట్స్ ఎంత 10. ఇవన్నీ మనకి క్వశ్చన్లోనే మెన్షన్ చేసి ఉంటాయి. సో డెబిట్లో ఏముంది మనకి, క్యాష్ ఉంది. సో క్యాష్ రాసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ F8, సేల్స్ వోచర్, కంట్రోల్ H చేసుకొని యాజ్ వోచర్ కింద తీసుకోండి. యాజ్ వోచర్ కింద తీసుకున్నాక డెబిట్లో ఎవరున్నారు మనకి, గోవిందా ఉన్నారు. సో గోవిందా అమౌంట్ ఎంత 6000 రూపీస్.
అగేన్స్ట్ రిఫరెన్స్ అనమాట. సో అగేన్స్ట్ రిఫరెన్స్ అని ఇట్లా నొక్కగానే మనకి మొత్తం బిల్ది డీటెయిల్స్ వచ్చేసేయాలి. బట్ అక్కడ సాఫ్ట్వేర్ నాట్ సపోర్టింగ్ అని వచ్చింది కదా ఇప్పుడు దాకా మనం ట్రై చేస్తే. సో అందుకే నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు అలా తీసుకోకండి, డైరెక్ట్గా తీసుకోండి. ఎంటర్ చేసుకోవాలి అగేన్స్ట్ రిఫరెన్స్ 6000 రూపీస్. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది మనకి, డైరెక్ట్గా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏముంది మనకి పేమెంట్ వోచర్. F5లోకి వెళ్ళండి. పేమెంట్ చేస్తున్నారు. ఎవరు పే చేస్తున్నారు? మనకి రాజా పే చేస్తున్నారు. మనం రాజాకి పే చేస్తున్నాము, అతను సప్లయర్ కదా. సో అమౌంట్ ఎంత? 225 రూపీస్. ఇది మనకి అగేన్స్ట్ రిఫరెన్స్. బిల్ నెంబర్ 5050. క్యాష్ డైరెక్ట్గా సేవ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్, ఇప్పుడు మనం బిల్ వైజ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాం కదా. సో ఇది చెక్ చేసుకోవాలి అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. మనం ప్రతిసారి ప్రాబ్లం చేసిన తర్వాత చెక్ చేసుకుంటాం, లైక్ ఆన్సర్ ఎంత వచ్చింది, కరెక్టా రాంగా అని చెప్పి. సో ఇది కూడా చెక్ చేసుకోవడానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం బ్యాక్ వెళ్ళండి, ఎస్కేప్ నొక్కాలి. ఆ తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అవుట్ స్టాండింగ్స్ ఉంటుంది. అవుట్ స్టాండింగ్స్లో రిసీవబుల్స్ చెక్ చేసుకోండి. గోవింద దగ్గర నుంచి మనకి ఇంకా పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది, రిఫరెన్స్ నెంబర్ చూడండి 500, బిల్ నెంబర్, ఇంకా అమౌంట్, డ్యూ డేట్స్ కూడా మనకి ఎంత ఉన్నాయి అన్నీ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో 11 డేస్ అనేది ఉంది. 11th ఏప్రిల్ కదా, సో 1st ఏప్రిల్ కదా డేట్ ఉంది ఇక్కడ. సో 11th ఏప్రిల్కి మనము ఈ డ్యూ అనేది క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయొచ్చు, పేయబుల్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ పేయబుల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకి పేయబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, 0 ఉన్నాయి అనమాట. సో పేయబుల్స్ అనేటివి నిల్ అమౌంట్ ఉంది. బట్ రిసీవబుల్స్ అనేది మనకి అమౌంట్ ఉంది కదా. సో రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్, బిల్స్ రిసీవబుల్ పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది మనకి 2000 రూపీస్ ఉంది. మన బుక్లో ఆన్సర్తో టాలీ అయిందనమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ చూడాలనుకుంటున్నారు, లైక్ ఇప్పుడు క్లియర్ అయిందా, ఈ బిల్లు క్లియర్ అవ్వలేదా అనేది చూడాలనుకుంటున్నారు అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ బిల్ నెంబర్ పెండింగ్ ఎంత ఉంది, ఏ డేట్ వరకు పే చేయాలి అనేది ఉంది. సో మీరు ఏం చేయవచ్చు, ఇప్పుడు కావాలంటే మీ సిస్టంలో డేట్ చేంజ్ చేసుకోవచ్చు. 10th ఏప్రిల్ అని చేంజ్ చేసుకొని పేమెంట్ ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు అనమాట. పాస్ చేసుకుంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి నిల్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి మనం ట్రై చేసి చూద్దాము. ఆన్సర్ అయితే టాలీ అయింది, బుక్లో ఉన్నట్టు 2000 రూపీస్ అయితే మనకి ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు నేను జస్ట్ పేమెంట్ ఎంట్రీ ఒకసారి పాస్ చేసి డేట్ చేంజ్ చేసి చూద్దాము. సో 11th ఏప్రిల్ మనకి డ్యూ డేట్ కదా, 10th ఏప్రిల్ అనేది వేసుకొని డేట్ మనం ఏం చేద్దాము, ఎవరు మనకి పే చేయాల్సింది, గోవింద కదా. సో గోవింద ఎవరు మనకి కస్టమర్ కదా. సో అతను మనకి పే చేసినట్టు మనం రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుందాం అమౌంట్ 2000 రూపీస్. చూద్దాం ఒకవేళ వస్తుందో రాదా అని చెప్పి. ఫస్ట్ వోచర్లోకి వెళ్దాం. వోచర్లోకి వెళ్ళి రిసిప్ట్ వోచర్లోకి వెళ్దాం. వెళ్ళి ఇప్పుడు ఏం చేసుకోవాలి, F2 అనేది మీరు ప్రెస్ చేసుకొని ఇప్పుడు మీరు డేట్ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 10th ఏప్రిల్ అనేది తీసుకుంటున్నా. సో 10th ఏప్రిల్ 2026 అనేది తీసుకొని ట్రై చేద్దాము. 10th ఏప్రిల్ 2026 తీసుకుంటున్నా, నేను డైరెక్ట్గా సేవ్ చేస్తున్నా. ఏప్రిల్ 26. డేట్ చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి చేంజ్ చేసి చూద్దాము. 10th ఏప్రిల్ అని వోచర్లోకి వెళ్ళి డైరెక్ట్గా చేస్తుంటే రావట్లేదు. సో 10th ఏప్రిల్ 2026 చేంజ్ అవ్వట్లేదు, ఇది డిఫాల్ట్గా తీసుకుందనమాట 1st ఏప్రిల్ 2026 అని చెప్పి. సో మీరు కావాలంటే మీ సిస్టంలో ట్రై చేసి చూడండి 10th ఏప్రిల్ అని తీసుకొని. సో 10th ఏప్రిల్ అని తీసుకుంటే మీకు అక్కడ వస్తుందా రావట్లేదా
అనేది చెక్ చేసి నాకు చెప్పండి. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి అవుట్ స్టాండింగ్లో వెళ్ళి రిసీవబుల్స్లో 2000 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇలా మనం బిల్ నంబర్, ఎవరి దగ్గర నుంచి మనకు రావాల్సినవి ఉన్నాయి, ఇంకెన్ని డ్యూ డేట్స్ ఉన్నాయి, రిసిప్టా లేదంటే పేమెంటా అనేది ఇక్కడ మనం రిసీవబుల్స్లో, పేయబుల్స్లో చెక్ చేసుకోవచ్చు. సో దట్ మనము పెండింగ్ బిల్స్ని క్లియర్ చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ చూసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఫాలో అవుతారు అనమాట. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.